నువ్వింత కేర్లెస్గా ఉండటం అంత మంచిది కాదు. నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని నీకు ఆల్రెడీ చెప్పాను దేవా. ఇంకోసారి సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. దయచేసి మీ పని మీరు చూసుకోండి. నేను ఏం చేయాలో నాకు తెలుసు. మీ బిహేవియర్ నాకు అస్సలు నచ్చట్లేదు. ముందు అది తెలుసుకోండి. ఓకే ఓకే కూల్. ఆవేశం తగ్గించుకో. అంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళటం మంచిది కాదు అని చెప్తున్నాను. చూడండి దేవా, ఇది నాకు సంజనాకి మధ్య ఉన్న ప్రాబ్లం. మేమిద్దరం మాట్లాడుకుని తేల్చుకోవాల్సిన విషయం. దయచేసి మీ పెద్దరికం నాకు అవసరం లేదు. రాస్కెల్, నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది కాకుండా ఏ మొహం పెట్టుకుని నా ఇంటికి వచ్చావరా? నీ మొహం చూపించడానికి వీల్లేదని ఆ రోజే చెప్పాను. నువ్వు నా ఇంటికి రావడానికే వీల్లేదు. పోరా బయటికి. తెలిసి తెలియకుండా మాట్లాడకండి అంకుల్. అనవసరంగా రావాల్సిన అవసరం నాకు కూడా లేదు. నాకు నేనుగా ఇక్కడికి రాలేదు. లేదంటే నీకు బొట్టు పెట్టి ఇంటికి రమ్మని పిలిచానా?